అత్తయ్య గారు, నాకు నిజంగా అలాంటి ఉద్దేశం ఏం లేదండి. నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నారు. నేను ఎప్పుడు చిన్నదాన్నే అత్తయ్య గారు. ఇంక నువ్వేమీ మాట్లాడదు శరణ్య. చేసిన డ్రామాలు, ఆడిన నాటకాలు చాలు. ఓ, ఇదంతా నీ తెలివితేటల తాలూకు ప్రభావమా? ఇంటికొచ్చి అక్క మనసు పూర్తిగా పాడు చేసావన్నమాట. అక్క, శరణ్య విషయంలో నువ్వు నిజంగా పొరపాటు పడుతున్నావక్క. నేను నీకు ఒక్కసారి కాదు, ఎన్నిసార్లైనా శరణ్య గురించి మంచిగానే చెప్తాను. ఎందుకంటే తనులో చెడు అన్న గుణమే లేదక్కా. ఉంది అని నువ్వు అనుకుంటున్నావే, ఇదంతా భ్రమ. శరణ్య దర్శన్తో కలిసి బయటికి వెళ్ళడం ఒక సంతోషకరమైన విషయం అక్కా. తన భర్తతో తను సుఖంగా జీవించాలని తనకి మాత్రం ఉండదా చెప్పు? ఆనంద, శరణ్య విషయంలో మేము కాదు, వాస్తవానికి భ్రమలో ఉన్నది నువ్వు. తను నిన్ను అమాయకత్వం మొహంతో మోసం చేసి ఈ ఇంటిని చివరికి తన చేతుల్లోకి తెచ్చుకోవాలని చూస్తోంది. ఆనంద, ఇంటి కోడలుగా నువ్వు నాకంటే చిన్నదానివే అయినా పెద్దరికం మొత్తం నీకే అప్పగించావు అంటే కారణం ఈ కుటుంబాన్ని ఈ స్థాయిలో నువ్వు నిలబెట్టావు కాబట్టి. ఏనాటికి కిందకు పడిపోకుండా కాపాడగలిగే శక్తి సామర్థ్యాలు నీకు తప్ప మాకెవరికీ లేవు కాబట్టి. ఈ ఇంట్లో నీ స్థానం నీకు నువ్వుగా సంపాదించుకున్న అమూల్యమైన ఆస్తి ఆనందా. అటువంటి స్థానాన్ని నీ కోడలు మోసపూరితంగా దక్కించుకోవాలని చూస్తోంది. దానికి మేమెవ్వరూ ఒప్పుకోం. ఆ అర్హత తనకి లేదు.